నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. అహోబిల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో ఉత్సవమూర్తి శ్రీ జ్వాలా నరసింహస్వామి సింహవాహనంపై సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై అధిష్ఠింపచేసి మాడవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున గోవిందనామ స్మరణ చేశారు. అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీ వన్ శటగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహదేశికన్ స్వామి ఆధ్వర్యంలో ఎగువ అహోబిలంలో ధ్వజారోహణం నిర్వహించారు. వేదమంత్రాల నడుమ గరుత్మంతుని చిత్రపటాన్ని ఆలయ ధ్వజస్తంభంపై ఎగరేశారు. భేరీ పూజతో సమస్త దేవతలకు ఆహ్వానం పలికారు. ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాంచరాత్ర ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం శ్రీ స్వామివారిని గోవర్ధన గిరిధారిగా అలంకరించి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. వేదమంత్ర పఠనం మధ్య కొనసాగిన తిరువీధి సేవలో ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు, ధర్మకర్త నరసింహమూర్తి, వివిధ విభాగాల ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు. సేవ విశిష్టతను ప్రధాన పూజారి వివరించారు. యాగశాలలో వేదమంత్రాల నడుమ హవనం నిర్వహించారు. తిరుమలలోని తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులకు అందించే పదార్థాల్లో మరో పదార్థాన్ని చేర్చింది తితిదే. పాలక మండలి నిర్ణయం మేరకు భోజనంలో మసాలా వడను జత చేశారు. అన్నప్రసాద సముదాయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మసాలా వడలను భక్తులకు స్వయంగా వడ్డించారు తితిదే చైర్మన్, కార్యనిర్వహణాధికారి, అదనపు కార్యనిర్వహణాధికారి. ఈ అన్నప్రసాదం సెంటర్కి వచ్చి భోజనం చేయడం జరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం,
వారు వెంటనే ఆమోదించటం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూబ్లీహిల్స్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం ధ్వజావరోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు స్వస్తి పలికారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అంబుజనాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార. మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గురు రాఘవేంద్ర స్వామి 430వ జయంత్యోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి మూల బృందావనానికి పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో తులసి అర్చన, కనకాభిషేకం నిర్వహించారు. 1000 లీటర్ల పాలతో క్షీరాభిషేకం, మహాపంచామృతాభిషేకం, మంగళహారతి నిర్వహించారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి నామస్మరణతో మార్మోగింది. 430వ జయంత్యోత్సవం సందర్భంగా రాఘవేంద్ర స్వామి బంగారు ప్రతిమను నవరత్న స్వర్ణ రథంపై ఆసీనులను చేసి ప్రాకారం చుట్టూ ఊరేగించారు. శ్రీమఠం శ్రీ రాఘవేంద్ర స్వామి నామస్మరణతో పులకించింది. తమిళనాడుకి చెందిన నాదహార ట్రస్ట్ సభ్యులు సంగీత వాయిద్య కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
హైదరాబాద్ బర్కత్పురాలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 430వ జయంత్యోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి మూల బృందావనానికి విశేష పూజలు చేసి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. అర్చకులు వేకువఛామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ 108 బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమైంది. ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
కాజీపేటలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపాలయంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అర్చకులు రోహిత్ ఉపాధ్యాయ, ఐనవోలు సాయికృష్ణ శర్మ మంత్రోచ్చరణల నడుమ మూలమంత్ర హవనం జరిగింది. తొలుత స్వామివారికి పంచామృత సహస్రధారాభిషేకం నిర్వహించారు. मूषिक वाहन गणेश मोदक हस्ता गणेश मूलाधार निवासा महिमल देवा एकदन्ता सुरेश सर्वविघ्न विनाशा हेरम्बाया हितेशा हितमुल नीवा ఏలూరు జిల్లా పోలవరం మండలం గూటాలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ప్రత్యేక హోమం, పంచగవ్యాధివాసం, క్షీరాధివాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 9న శ్రీ త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో కుంభప్రోక్షణ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. హైదరాబాద్ వనస్థలిపురం హైకోర్టు కాలనీలోని శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ షష్టమ వార్షికోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల చివరి రోజు సందర్భంగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి పరిణయోత్సవం నిర్వహించారు. కళ్యాణోత్సవాన్ని తిలకించిన భక్తులు తన్మయులయ్యారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చే నెల 7వ తేదీన కళ్యాణోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దేవస్థానం డిప్యూటీ కమిషనర్ చక్రధర్రావు ఏర్పాట్లను సమీక్షించారు. వివిధ శాఖల అధికారుల సలహాలు, సూచనలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.